హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ టు అల్టిమేట్ రుచులు. వీకెండ్ మా ఫ్రెండ్స్తో కలిసి పాట్లక్ పార్టీ అయితే చేసుకున్నాము. అదేనండి, ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా. ఇండియాలో అయితే ఫంక్షన్స్ అని సండే వస్తే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఏదో ఒక విధంగా కలుస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ అవేమీ ఉండవు. సో అందుకే ఇలా ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిసి పాట్లక్ అయితే చేసుకుంటున్నామండి. ఈరోజు వీడియోలో అయితే ఈ పాట్లక్కి నేను తీసుకెళ్ళిన రెసిపీస్ ఏంటి, అలాగే మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చిన రెసిపీస్, ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళామో అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సరికొత్త వీడియోస్ చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఈ పాట్లక్ పార్టీ కోసం చికెన్తో స్టార్టర్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. నేను చికెన్ బార్బిక్యూ అలాగే చికెన్ మలై టిక్కా చేశాను. ఈ మలై టిక్కా రెసిపీ అయితే నేను ఆల్రెడీ వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే మీరందరూ చూసి ఈ హాలిడేస్లో తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ రెసిపీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ రెసిపీ టేస్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుందని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చికెన్ బార్బిక్యూ చేయడానికి మ్యారినేషన్ అయితే చూపించేస్తానండి. నేను ఇక్కడ 2.5 kgs వరకు చికెన్ తీసుకున్నాను. దీనికి నేను కొలతలు అయితే చెప్తున్నాను. 1.5 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని పేస్ట్ చేసుకోవాలండి. అది 2 టీ స్పూన్ల వరకు తీసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. తర్వాత 1/4 కప్ వరకు పెరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ చికెన్ని 5 నుండి 10 నిమిషాల వరకు బాగా మదన చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్కి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చివరగా 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఓవర్ నైట్ లేదా 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే డైరెక్ట్గా గ్రిల్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని సగం వరకు అయితే ఉడికించుకున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు విండ్ చాలా ఎక్కువ ఉంది. సో మళ్ళీ ఈ గాలి వల్ల చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుందని నేను ఇక్కడ ఓవెన్లో హాఫ్ కుక్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే 4 నుండి 5 గంటల వరకు మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక బేకింగ్ ట్రేలో వేసి 20 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే చికెన్ అంతా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బ్యాంబూ స్టిక్స్ తీసుకుని వాటికి గుచ్చి తీసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న స్టిక్స్ని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి వాడాలండి. లేకపోతే గ్రిల్ చేస్తున్నప్పుడు ఈ స్టిక్స్ అనేవి కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ట్రేలో తీసేసుకున్నాను. వీటిని తర్వాత నేను గ్రిల్ అయితే చేస్తానండి. ఇంకా చికెన్ మలై టిక్కా చేశానన్నాను కదండి, అది కూడా ఒక ట్రేలో తీసుకుంటున్నాను. ఈ రెసిపీ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా నాన్స్ కూడా తీసుకెళ్ళాము. ఇవైతే నేను ప్రిపేర్ చేయలేదు, స్టోర్లో తీసుకున్నవే, రెడీ టు ఈట్ అండి. జస్ట్ ఈ విధంగా దోశ ప్యాన్ మీద 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. వీటి టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము ఇక్కడ ఇండియన్ స్టోర్లోనే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకుని పాట్లక్ పార్టీకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. మాకు ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద పార్క్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇదేనండి మేము వెళ్ళిన పార్క్. ఈ పార్క్లో షెల్టర్లా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు బర్త్డే పార్టీస్ కానీ పాట్లక్స్ ఇలా ఏవైనా పార్టీస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలంటే ఈ షెల్టర్ని అయితే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారండి. ఇలా ఈ షెల్టర్లోనే కాకుండా టేబుల్స్ అనేవి పార్క్ అంతా అక్కడక్కడ కూడా ఉంటాయి. మేము ఈవినింగ్ 5:30కి పార్క్ వచ్చామండి. చూడండి ఎలా ఉందో ఎండ. వేడైతే లేదు, కానీ గాలి చాలా ఎక్కువ వస్తుందండి. ఫైనల్గా బార్బిక్యూ చేయడానికి గ్రిల్ అయితే సిద్ధం చేస్తారు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ చాప్ స్టిక్స్ అన్నిటినీ గ్రిల్ చేస్తున్నాను. కొద్దిగా బటర్ అప్లై చేస్తూ గ్రిల్ చేస్తున్నానండి. ఈ విధంగా బటర్ అప్లై చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ తెచ్చిన స్పెషల్ రెసిపీస్ చూసేద్దాం రండి. ఫస్ట్ డిజర్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది షీర్ కుర్మా. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి సూపర్ టేస్టీ బటర్ చికెన్. ఇది నాన్స్ తీసుకొచ్చామన్నాం కదండి, దాంట్లోకి కర్రీ. ఇవేనండి మా పాట్లక్ రెసిపీస్. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. అన్ని రెసిపీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంతకీ మీరు గమనించారా, నేను ప్రిపేర్ చేసిన బార్బిక్యూ అయితే లేదు ఇందులో. ఎక్కడండి, వీడియో తీసే టైం కూడా ఇవ్వలేదు. స్టార్టర్ కదా, ఎవరూ ఆగలేదు, అందరం తినేసాం. పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారండి.
తర్వాత మేము డిన్నర్ చేసి కొద్దిసేపటి తర్వాత అయితే బయలుదేరిపోయాము. ఫైనల్గా మా పాట్లక్ పార్టీ అయితే హ్యాపీగా ఎండ్ చేసామండి. మీ అందరికీ నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.